This conference will now be recorded. సరే ఓ పని చేద్దాం, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు నాకేంటి అంటే సినారియో చెప్తాను, సినారియో నుంచి మనం ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఐఎమ్ రోల్స్ రాయ్స్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ అని వచ్చింది కదా. సో ఇక్కడ నాకేం రావాలి అంటే క్లోజ్ చేస్తాం, అన్ని క్లోజ్. ఓకే, సో నా సినారియో ఏంటంటే ఇక్కడ కోర్స్ నేమ్ రావాలి, కోర్స్ నేమ్, రైట్. ఇక్కడ కోర్స్ ఫీజు రావాలి, ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ రావాలి. ఎస్. సో అప్పుడు నేను ఏం చేయాలి, నేను కోర్స్ అనే కాంపోనెంట్ని తయారు చేయాలి. ఏం తయారు చేయాలి, కోర్స్ అనే ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇంతకుముందు అడిగారు కదా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే జనరేట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా. సో జస్ట్ ఎప్పుడన్నా వెళ్తూ వెళ్తూ నడుచుకుంటూ నడుచుకుంటూ కూడా ఈ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు ఇట్లనే మా స్కూల్ టీచర్ ఎవరో చెప్పారు. అప్పుడు టీవీలో ఒక యాడ్ వచ్చేది, ఈట్ కోకో కోలా డ్రింక్ పెప్సీ, ఈట్ పెప్సీ డ్రింక్ పెప్సీ అని. సో మన ధ్యాస అన్నీనే ఉండాలి. ఓకే, కార్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు సార్, నేను కోర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, లేకపోతే ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, లేకపోతే ఒక ఎంప్లాయీ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలంటే కుదరదు. ఇక అన్ని ఎగ్జాంపుల్ చెప్పేమనుకో ఒక్క టాపిక్ 10 రోజులు అవుతుంది. ఎస్. సో నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మ్యాథ్స్ అయినా అంతే కదా, స్కూల్ మ్యాథ్స్ అయినా అంతే కదా. మోడల్ ప్రాబ్లం 4 ఇస్తాడు, ఎక్సైజ్ 20 ఇస్తాడు. ఎందుకు అలా చేయడం వల్ల మీకే డెవలప్ అవుతుంది, మీ థింకింగ్ కెపాసిటీ డెవలప్ అవుతుంది, మీ డెవలప్మెంట్ కెపాసిటీ డెవలప్ అవుతుంది. అన్నీ నేను ఇచ్చేసి స్పూన్ ఫీడింగ్ అవుతుంది, అవునా కదా. సో కాబట్టి ఆలోచన అనేది ఉండాలి. ఆలోచించడానికి మీరు దానికోసమే కూర్చోవాల్సిన పని లేదు. నేను అంటే మీకు సీక్రెట్ చెప్తా. సో నాకు ఎక్కువ ఆలోచనలు బాత్రూంలోనే వస్తాయి, స్నానం చేసేటప్పుడు. అంటే దాని అర్థం మన మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద ఉందనుకో, వచ్చేస్తాయి ఆలోచనలు ఆటోమేటిక్. ఇంకా మిగతా ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, ముగ్గేసేటప్పుడు రావచ్చు, వంట వండేటప్పుడు రావచ్చు, అంటే నువ్వైతే ఉండవు అనుకో, వీళ్ళు చెప్తున్నా. సో అట్లా ఆలోచన అనేది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే వస్తుంది ఆటోమేటిక్, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇది డిలీట్ చేసేస్తాం. సో ఇక్కడ మనం ఏం తయారు చేయాలంటే కాంపోనెంట్స్ని తయారు చేయాలి. ఏం తయారు చేయాలి, కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ కార్ అనేది, కోర్స్ అనేది, ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ కాంపోనెంట్స్. సో ఆ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ని తయారు చేయాలి. అంటే మీరు కొత్తగా ఏ చేయాలి అనుకున్నా దాన్ని ఎక్కడ పెట్టాలి, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో పెట్టాలి. మరి కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉండాలి సరే అంటే, ప్రాజెక్ట్ 1 ఉందా. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన గమనిస్తున్నారు, ఇవేంటి, న్యూ ఫైల్ న్యూ ఫోల్డర్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ 1లో ఒక ఫోల్డర్ కావాలి అనుకోండి, నేను ఇట్లా క్లిక్ చేస్తాను, ఎక్కడ వచ్చింది ఫోల్డర్, ప్రాజెక్ట్ 1లో వచ్చింది. కానీ నాకు ప్రాజెక్ట్ 1లో వద్దు, నాకు ఎక్కడ కావాలి, సోర్స్లో కావాలి. అర్థమైందా, నాకు ఇక్కడ కావాలి, నువ్వు చేసిన మిస్టేక్ అదే. నిన్న ఎక్కడ కావాలి, నాకు సోర్స్ కావాలి. ఇక్కడ ఎస్ఆర్సి అనేది ఒక ఫోల్డర్, ప్రాజెక్ట్ 1 అనేది ఒక ఫోల్డర్. నాకు ప్రాజెక్ట్ 1లో ఫోల్డర్ వద్దు, నాకు ఎక్కడ కావాలి, ఎస్ఆర్సిలో కావాలి. సో ఎస్ఆర్సి పైన క్లిక్ చేయండి, ఎస్ఆర్సి పైన న్యూ ఫోల్డర్ కొట్టండి, వచ్చేసిందా. కష్టపడాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలి అంతే. ఎస్. లేదు సార్ ఇదంతా నాకు ఇబ్బంది, నాకు ఇది కుదరట్లేదు అంటే ఇంకా మాన్యువల్ ఫామ్ చెప్తాను మీకు. మాన్యువల్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు చూడండి. సో డాక్యుమెంట్స్, ట్రైన్ రిక్రూట్, ఇదేది యూఐ. మన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రియాక్ట్ ప్రాజెక్ట్స్. నేను 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి నా ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, తర్వాత ఇది నా ప్రాజెక్ట్ 1.
ప్రాజెక్ట్ 1లో చూడండి, ఎస్ఆర్సిలో అసెట్స్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. అంటే మీకు అక్కడ ఇబ్బంది అనుకుంటే, సో ఇక్కడ న్యూ ఫోల్డర్ ఏంటది, కాంపోనెంట్స్, స్పెల్లింగ్ ఇంపార్టెంట్, కాంపోనెంట్స్ వచ్చేసిందా? ఓకే, మళ్ళీ ఇప్పుడు విజువల్స్, ఇది మాన్యువల్ వే అనమాట. విజువల్ స్టూడియోలోకి వెళ్ళిపోండి. వచ్చేసిందా కాంపోనెంట్స్? మీ ఇష్టం, ఏది ఈజీ అయితే అది వాడుకోవాలండి. ఓకే, ఇప్పుడు నాకేం కావాలి, కోర్స్. కోర్స్ అనేది ఎక్కడ పడాలి, కాంపోనెంట్స్లో పడాలి. కోర్స్ అనేది ఏంటి, ఒక జేఎస్ఎక్స్ ఫైల్. కోర్స్ అనేది ఏంటి, ఒక జేఎస్ఎక్స్ ఫైల్. ఇప్పుడు ఏమనాలి, కాంపోనెంట్స్లో ఎవరిని క్లిక్ చేయాలి, న్యూ ఫైల్ని క్లిక్ చేయాలి. కాంపోనెంట్స్ పైన కర్సర్ పెట్టి, కాంపోనెంట్స్ పైన పెట్టి ఎవరిని క్లిక్ చేయాలి, ఎవరిని క్రియేట్ చేయాలి, న్యూ ఫైల్. ఓకే, ఇప్పుడు కోర్స్ సి క్యాపిటల్, కంపల్సరీ క్యాపిటల్, కోర్స్ డాట్ జేఎస్ఎక్స్ వచ్చేసిందా? రైట్, అట్లానే స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్, అర్థమవుతుందా? స్టూడెంట్ డాట్ జేఎస్ఎక్స్, ఎస్ క్యాపిటల్. క్లియర్? గాట్ క్లారిటీ? ఓకే, సూపర్. కోర్సులోకి వెళ్ళి, కోర్సులోకి వెళ్ళి ఏం చేయాలి, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ కోర్స్ ఫంక్షన్. ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తాం, CONST కోర్స్, ప్రాప్స్ వద్దు, నార్మల్గా చేద్దాం. సో కోర్స్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాప్స్ లేకుండా తర్వాత ప్రాప్స్ పెడదాం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, దిస్ ఈస్ ఏ ఫంక్షన్, యారో ఫంక్షన్. స్లోగా యారో ఫంక్షన్స్కి వచ్చేసేయాలి మీరు, ఇంకా పాతది వాడద్దు. ఇంకా ఎప్పుడు మీరు ఫంక్షన్ క్రియేట్ చేసినా యారో ఫంక్షన్ ఎప్పుడు అప్డేటెడ్ ఉండాలి. సార్ నాకు ఆ పాత చింతకాయ పచ్చడి ఇష్టం అంటే, పచ్చడి విషయాల్లో ఓకే, పాతవి బాగుంటాయి, కానీ టెక్నాలజీ విషయంలో ఎప్పుడు కొత్తగా ఉండాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ న్యూ ఫామ్. రైట్, ఓకే. సో కోర్స్లో ఏమంటున్నాను నేను, రిటర్న్. ఓకే, సో రిటర్న్ వాడాలి కదా, సో రిటర్న్ బ్రాకెట్. ఓకే, రిటర్న్ బ్రాకెట్ క్లోజ్. రిటర్న్లో ఏముండాలి, రిటర్న్లో సో ఇక్కడ ఒక రూట్ ఎలిమెంట్, దీన్నే మనం రూట్ ఎలిమెంట్ అంటాం. ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఎన్ని కాంపోనెంట్స్ అయినా రాసుకోవచ్చు. అది పెట్టకపోతే సింగిల్ కాంపోనెంటే వాడాలి, ఇది పెట్టకపోతే. అది పెడితే కనుక ఎన్ని కాంపోనెంట్స్ అయినా పెట్టుకోవచ్చు, అంటే ఐ మీన్ ఎన్ని HTML ఎలిమెంట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏమందాము, H1 కోర్స్ డీటెయిల్స్, కోర్స్ నేమ్ రియాక్ట్, కోర్స్ డ్యూరేషన్ 3. చూడండి, మనం చెప్పుకున్న దానికి తెలిసిపోయిందా, కోర్స్ ఇన్స్ట్రక్టర్, సెల్ఫ్ పబ్లిసిటీ. ఓకే, కోర్స్ డిస్క్రిప్షన్, learn React from scratch. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కకి అవైలబుల్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కోర్స్, పక్కకి అవైలబుల్ చేస్తున్నాం. అర్థమైందా? క్లియర్? ఓకే, సో సేవ్. సో ఇప్పుడు దీన్ని ఎక్కడ ఓపెన్ చేయాలి, ఐ మీన్ దీన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, యాప్లో. ఇప్పుడు యాప్లో ఏం చేయాలి, దీన్ని యాప్లో మళ్ళీ బిల్డ్ చేద్దాం కావాలంటే, నో ప్రాబ్లం. ఓకే, ఇంపోర్ట్ ఎవరిని, కోర్స్, ఇంపోర్ట్ కోర్స్ ఫ్రమ్, చెప్పండి,
డాట్ స్లాష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాంపోనెంట్స్ స్లాష్ కోర్స్ వచ్చేసిందా? ఓకే, ఇప్పుడు యాప్ ఫంక్షన్ ఎలా చేస్తాం? కాన్స్టెంట్ యాప్ ఈజ్ ఈక్వల్ టు రైట్ arrow function done. Constant app is equal to arrow function చూడండి. రిటర్న్ సో ఫస్ట్ మనం టైప్ చేద్దాం, తర్వాత యూస్ చేస్తాం. RETURN రిటర్న్ బ్రాకెట్. అర్థమవుతుందా కోడింగ్ ఎట్లా చేస్తున్నాను? ఇక్కడ రోజు ఇంత కోడింగ్ చేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది, అందుకని ఒకసారి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. రైట్, తర్వాత ఇదంతా అవసరం లేదు నాకు. ఏం చేయాలి? COURSE స్లాష్ దిస్ అంతేనా? ఎస్, ఈ కోర్స్ ఎవరు? కాంపోనెంట్స్లో ఉన్న కోర్స్, కాంపోనెంట్స్లో ఉన్న కోర్స్ అంతేనా? రైట్, సేవ్ ఇట్. వచ్చేసిందా? వచ్చేసిన కోర్స్ డీటెయిల్స్ చూడండి రైట్ సైడ్. అఫ్ కోర్స్ మీరు రన్ చేయాలి, నేను ఆఫ్ చేయలేదు కాబట్టి అది వచ్చేసి లర్న్ రియాక్ట్ జే స్పూన్ ఫీడింగ్ హైఫన్ స్ట్రైక్ త్రూ. ఓకే, క్లియర్? కోమలి క్లియర్? కాన్ఫిడెన్స్ లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అది బిల్డ్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏ పని చేయలేం. మ్యాటర్ లేని వాళ్ళే కాన్ఫిడెంట్గా ఉంటారు. నువ్వంత మంచి ఇంగ్లీష్ పెట్టుకొని, ఎంత మంచి నాలెడ్జ్ పెట్టుకొని. డన్. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక యాడ్ చేయండి. ఎట్లా యాడ్ చేస్తారు? స్టూడెంట్ డీటెయిల్స్ అని పడాలి కింద. స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డ్యూరేషన్ పెట్టకండి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ కోర్స్. ఓకే రైట్, అట్లా ఎట్లా పెడతారు చెప్పు కోమల్, ఎట్లా పెడతావు? వెరీ గుడ్. స్టూడెంట్ డాట్ జేఎస్ఎస్ ఎక్కడ క్రియేట్ చేసావు? వెరీ గుడ్, సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే బ్రేసెస్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ arrow function. I will create a function with arrow function. That's it. Return type. I will make the function return the student details. That's it. అంతే, దాన్నే రెండరింగ్ అంట. ఇక్కడ రెండరింగ్ అనే పదం వాడాలి. మనం కోర్స్ని రెండర్ చేస్తున్నాము. ఎక్కడికి రెండర్ చేస్తున్నాము? బ్రౌజర్లోకి రెండర్ చేస్తున్నాము.
అయిపోయిందా? ఇంకో ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. ప్రోడక్ట్ వెరీ గుడ్. అది నేను చెప్పింది కాకుండా స్కూల్ డీటెయిల్స్. ఓకే, సేల్స్, మార్కెటింగ్, అట్లా బోల్డ్ పెట్టుకోవచ్చు. రైట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎగ్జాంపుల్స్ చెప్పడం చాలా ఈజీ, ఎగ్జాంపుల్ తెచ్చుకోవడం చాలా ఈజీ, జస్ట్ ఆలోచించాలంతే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రియాక్ట్ జేఎస్ ఉందా, ఈ రియాక్ట్ జేఎస్ 3 months, ఈ వీరు, ఈ లర్న్ రియాక్ట్ జేఎస్, స్పూన్ ఫీడింగ్, ఇదంతా కూడా ప్రాప్స్తో రావాలి. అప్పుడు ఏం చేద్దాం, మనం ఏం ఇంట్రడ్యూస్ చేద్దాం, ప్రాప్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం. రైట్. ఇప్పుడు రియాక్ట్ జేఎస్ బదులు నాకు ప్రాప్స్ పడాలి. సో ప్రాప్స్ డాట్ నేమ్, వెరీ గుడ్. అది ఎందులో పడాలి, ఎక్స్ప్రెషన్లో పడాలి. ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలి, కర్లీ బ్రేసెస్లో ఉండాలి. ఓకే, ప్రాప్స్ డాట్ నేమ్, ప్రాప్స్ డాట్ నేమ్. ఓకే, ఇది ప్రాప్స్ డాట్ డ్యూరేషన్. ఇదేంటి, ప్రాప్స్ డాట్ అర్థమవుతుందా కాన్సెప్ట్, ప్రాప్స్ డాట్ డ్యూరేషన్. గాట్ ఇట్. ఓకే, ఇక్కడ ఇది ఇన్స్ట్రక్టర్ పేరు. సో ప్రాప్స్ డాట్ ఇన్స్ట్రక్టర్ నేమ్, ఐ నేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం పడాలి, ప్రాప్స్ డాట్ డిస్క్రిప్షన్, అంతే కదా, ప్రాప్స్ డాట్ డిస్క్రిప్షన్. రైట్. సో సేవ్ ఇట్. రైట్. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఏమైనా కనిపిస్తున్నాయా మీకు, కోర్స్ నేమ్ రాలేదు, కోర్స్ డ్యూరేషన్ రాలేదు, కోర్స్ ఇన్స్ట్రక్టర్ రాలేదు, కోర్స్ డిస్క్రిప్షన్ రాలేదు. ఎందుకు రాలేదు, బికాజ్ మనం ప్రాప్స్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ప్రాప్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చేయాలి, యాప్లో ఆ ప్రాప్స్ని ఇవ్వాలి. ఓకే, ఏమిద్దాము, నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ రియాక్ట్ జేఎస్, రాదు. సో రియాక్ట్ జేఎస్. ఓకే, సో తర్వాత డ్యూరేషన్, ఐ నేమ్ డిస్క్రిప్షన్. ఓకే, డ్యూరేషన్ త్రీ మంత్స్. రైట్. తర్వాత ఐ నేమ్, అర్థమవుతుందా లాజిక్. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, వచ్చేసిందా, కానీ ఒక్కటి దగ్గర దెబ్బతిన్నా చూడండి, ఏది, డెల్ అనే దగ్గర దెబ్బతిన్నా. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ సో నాట్ సపోర్ట్, అంటే ఇది దేంట్లో ఉంది, ప్రాప్స్లో ఉంది. ప్రాప్స్లో HTML ఎలిమెంట్ ఉండడానికి లేదనమాట. ఓకే, ప్రాప్స్లో HTML, ప్రాప్స్లో జస్ట్ ఏంటి, వాల్యూస్ ఇవ్వాలంతే. ఇంతకుముందు రీడ్ అయింది HTML, ఎందుకంటే అది డైరెక్ట్ HTML కోడ్ కాబట్టి. ఇప్పుడు రీడ్ అవ్వట్లేదు, ఎందుకు, అర్థమైందా. Now clear everyone with props?
ఓకే. ఇంకొక చిన్న చేంజ్ గూడా చేయొచ్చు. ఏం చేంజ్ చెప్పండి నవ్య? ఈ కోర్స్ జేఎస్ఎక్స్‌లో ఒక చిన్న చేంజ్ చేయొచ్చు. థింక్. ఫస్ట్ రన్ చేయండి. తర్వాత థింక్ చేయండి. అయిపోయిందా?
ఓకే, కాలేదా? సింగిల్ కోట్స్ వాడుతున్నారా, డబుల్ కోట్స్ వాడుతున్నారా? అంటే ఏం రావట్లేదా రిప్లై? డి క్యాపిటల్ పెట్టారు. ఇక్కడ ప్రాప్స్ లేదమ్మా. జ్యోతుడు చెప్పట్లేదా? ఓకే, సో ఇంకో ప్రాసెస్ ఏంటి? అవే ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు. మీకు వినపడుతుందా? వినపడుతుందా మీకు? చూసా వాయిస్ ఎట్లా వచ్చింది? వాయిస్ నీ వాయిస్ ఇంత వినిపించలే నాకైతే. చెప్పు, ఆమె వాయిస్ ఎట్లా వచ్చింది చూసావా? చూడలేదా? విన్నాం. చెప్పు. ఎప్పుడు ఇంతేనా, లేకపోతే ఈ క్లాస్ అట్లా మాట్లాడుతున్నావు? ఇంతేనా? అయితే ఇంటర్వ్యూకి మైక్ తీసుకెళ్ళాలి నువ్వు. మైక్ అంట. ఇంటర్వ్యూ మైక్ తీసుకెళ్ళి చిన్న బాక్స్ పెట్టు. ఇంత బాక్స్ దొరుకుతుంది, అది పెట్టి మైక్తో ఇంటర్వ్యూ చేయి. సో గట్టిగా మాట్లాడాలమ్మా, తొక్కేస్తారు జనాలు. సో ఐ నేమ్ నిన్నొకటి మీకు అది చూపించాను కదా, లైక్ ఇమోజీస్. సో ఇలా. సో ఇప్పుడు ఒక చిన్న ఇమోజీ లాగా పెడదాం. ఇంక ఈ ప్రాప్స్తో పని లేదు మనకి. ఇమోజీ. ఓకే, సో ఇక్కడ ఇమోజీ, రైట్? ఓకే, సేవ్ చేయండి. సో ఇక్కడ ఇమోజీ అనేది ఏం రాలేదు, గమనించారా? ఎందుకంటే అక్కడ మన ఇమోజీ అనేది యాడ్ చేయలేదు, రైట్? సో ఇక్కడ ఇమోజీ యాడ్ చేద్దాం. ఇమోజీ ఈజ్ ఈక్వల్ టు విండో కీ పట్టుకోండి,
ఓకే, సో విండో కీ పట్టుకొని డాట్. ఓకే, సో విండో కీ పట్టుకొని డాట్ కొట్టండి, అప్పుడు ఇమోజెస్ వచ్చేస్తాయి మీకు. ఓకే, సో విండో డాట్ ఇమోజెస్ వచ్చేస్తాయి. సో ఇమోజీస్లో మీరు ఏ అయినా పెట్టుకోవచ్చు, రైట్. సో సేమ్ వచ్చేసిందా, ఇమోజీ అట్లా వచ్చేస్తుంది, రైట్. సో ఇప్పుడు ఏం చేశాను, నేను ఏం చేంజ్ చేశాను, కోర్స్లో నేమ్, డ్యూరేషన్, ఐ నేమ్, డిస్క్రిప్షన్, ఇమోజీ, ప్రాప్స్ అనేది తీసేసి డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ వాడుతున్నాం. నవ్ ఇట్ ఈస్ మోర్ లుకింగ్ లైక్ ఫంక్షన్స్, రైట్. కానీ అవి ఎందులో పెట్టున్నాను, కర్లీ బ్రేసెస్లో పెట్టాను. ఎస్, సో ఇది ప్రాప్స్ వాడే పద్ధతి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వీ విల్ లుక్ ఎట్ స్టేట్స్. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసేయండి. వీ కెన్ గో టు స్టేట్స్. స్టేట్స్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, స్టేట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో యూఐ క్లాస్ కంటిన్యూ చేద్దాం. సో నేను ఆలోచించింది ఏంటంటే యూఐ క్లాస్ విల్ కంటిన్యూ లైక్ దిస్, పైథాన్ వి విల్ స్టాప్. సో ఈరోజు చెప్పేస్తాను, ఈరోజు పాలిమర్ చెప్పేసి మీకు అన్ని 3 బ్యాచ్లు అవుతున్నాయి కదా, ఇబ్బంది అవుతుంది ప్రాక్టీస్. సో విల్ స్టాప్ పైథాన్. సో మళ్ళీ మీ యూఐ అయిన తర్వాత పైథాన్ తీసుకుంటాం. కొంచెం ఎక్కువ అవుతుంది టైం ఫ్రేమ్. ఓకే, టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో అది యూ హ్యావ్ టు టేక్ అప్, రైట్.